హలో విజ్ఞాన్ గారు. హలో అండి. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 రిలీజ్ అయిపోయింది శివ. సో పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉన్నాయని ముందే చెప్పడం జరిగింది. సో ఈ డిసెంబర్కి పార్ట్ 2, నెక్స్ట్ డిసెంబర్కి పార్ట్ 3 రిలీజ్ కాబోతున్నాయంటూ డేట్స్ ఇచ్చేసారు. అయితే సో డిసెంబర్లో రిలీజ్ అయినాక ఈ అమ్మ ఇప్పటి నుంచే మొదలుపెట్టింది ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పుడు బ్రహ్మాస్త్ర పార్ట్ 1లో నాగార్జున గారికి ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు 2లో చిరంజీవి గారు ఉన్నారు. సో ఆయన కాల్ షీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నాగార్జున గారికి చిరంజీవి గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి దీనికి కొంచెం నాగార్జున గారు పుష్ చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉంది కదా చిరంజీవి. ఇప్పుడు చిరంజీవి గారు పిలిస్తే అమితాబ్ బచ్చన్ గారు వచ్చి చేసి వెళ్ళారు. ఒక్కటి ఫోన్ కాల్ అయినా చేస్తారు. అండ్ అమితాబ్ బచ్చన్ గారితో నాగార్జున గారికి కూడా అంతే సంబంధం ఉంది. సో అలా చూసుకుంటే బ్రహ్మాస్త్రాన్ని వీళ్ళు ఎందుకు ఇంత గ్రాండ్గా చేస్తున్నారంటే మెయిన్ హీరో ఉన్నప్పటికీ అస్త్రవర్స్లో ఇప్పుడు మొన్న షారూఖ్ ఖాన్ గారు చేశారు. అంటే పెద్ద పెద్ద స్టార్స్తో మెయిన్ అస్త్రాలు ఇస్తూ హీరోతో కంటిన్యూ చేస్తున్నారు మూవీ ఎలివేట్ చేయడానికి. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో షారూఖ్ ఖాన్ గారిని, అమితాబ్ బచ్చన్ని, మన నాగార్జునని వాడుకున్నారు సౌత్ నుంచి ఒక పెద్ద హీరో. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సౌత్ నుంచి పెద్ద హీరో ఫస్ట్ వెంకటేష్ గారిని ఒక అస్త్రం ఇద్దామా అని అనుకున్నారు. తర్వాత చూసేసరికి ఏంటంటే ఇంకా అంటే చిరంజీవి గారు ఉంటే ఇంకా బాగుంటుంది. ఆయన అట్లని కాదు, ఆయన బాలీవుడ్లో ఇట్లాంటిది ఎప్పుడు చేయలేదు కదా. ఆ విధంగా వీళ్ళని, ఎందుకంటే ఆల్రెడీ వెంకటేష్ గారు బాలీవుడ్లో పరిచయం అయ్యాడు. ఇప్పుడు మన కిసిక బై కిసికి జాన్తో పరిచయం అయ్యాడు. పరిచయం కానటువంటి స్టార్డమ్ ఉన్న అతను కావాలి మనకు, అప్పుడే ఆ క్యారెక్టర్కి వెయిట్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. పరిచయం కానటువంటి అంటే ఈయన అసలు పరిచయం కాదని కాదు, అంటే అట్లా ఆ వెర్షన్లో ఇప్పుడు ఏమనుకున్నారంటే మా అయితే ఒక 11-12 డేస్ షూట్ ఉంటుంది. ఒక అస్త్రం ఆయనకంటే ఒక అస్త్రం ఇవ్వడం. ఆయనకి నంది అస్త్రం ఆల్రెడీ నాగార్జున గారికి ఇచ్చారు. మెయిన్ అస్త్రమేమో బిగ్ బి అమితాబ్ బచ్చన్ దగ్గర ఉంది. ఈ అస్త్రవర్స్ దీని నుంచి కథలు బాగా రాసుకోవచ్చు తెలుసా. దేన్నన్నా క్రియేట్ చేసి అదొక అస్త్రం అని చెప్పేసి దాని మీద కథ పుట్టించుకోవచ్చు బాగా. ఎన్ని రకాల అస్త్రాలు వస్తాయి అస్త్రావర్స్ అంటే. అండ్ ఇప్పుడు ఈ పార్ట్ 2ని నిలబెట్టడానికి ఎలాగో అమితాబ్ బచ్చన్ గారు కంటిన్యూ అవుతారు, ఎందుకంటే ఆయన మెయిన్ వీళ్ళందరికి గురువు కాబట్టి ఆయన అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి తమిళ్ నుంచి కూడా ఒకరిని తీసుకుందామా అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి ఇంకో పెద్ద క్యారెక్టర్ అంటే ఎవరు, రజనీకాంత్ గారు ఉన్నారు. రజనీకాంత్ గారికి అస్త్రం, కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు, అండ్ అలాగే బాలకృష్ణ గారు, ఇట్లా ఒక్కొక్కరిని, అండ్ అటు సుదీప్, ఉపేంద్ర, ఇటు మోహన్ లాల్, అటు మమ్ముట్టి, ఇట్లా వీళ్ళందరినీ అంటే ఒకరు ఇద్దరు అనే కాకుండా ఇట్లా ఒకరొకరిని ఒక అస్త్రం లాగా ఇచ్చేసి చిన్న రోల్స్ ఉంటుంది. వాళ్ళేం కంటిన్యూ ఒక 4 to 5 days ఉంటదేమో, పెద్ద విషయం పెద్ద స్టార్స్ కాబట్టి ఒక 1 week ఉన్నా తప్పలేదు. సో దాన్ని వెయిటేజ్ ఉంటుంది లేపడానికి అని చెప్పేసి వీళ్ళంటే మోస్ట్లీ గ్రీన్ మ్యాట్ షూట్స్ లేకపోతే ఎక్కడన్నా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసి వచ్చింది వార్త. మరి చిరంజీవి గారు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాస్త్ర అంటే అదేమి హిందీ సినిమా కాదు, పాన్ ఇండియా సినిమే. పైగా బ్రహ్మాస్త్ర టైంలో వీళ్ళు అదేంటిది రాజమౌళి గారు కూడా బాగా ప్రమోట్ చేశారు. రాజమౌళి గారికి చిరంజీవికి కూడా మంచి అనుబంధం ఉంది. ఆల్రెడీ రామ్ చరణ్ టైంలో బ్రహ్మాస్త్ర తెలుగులో కూడా రాజమౌళి ఆలియా భట్ కోసమే రాజమౌళి గారు అంత ప్రమోషన్స్ లో పార్ట్ తీసుకున్నారు అని అన్నారు. బట్ ఇప్పుడు చేస్తారంటారా అనేది కూడా ఒక డౌటే. సో చెయ్యాలి అని అంటే పెద్ద తలకే ఉండాల్సిందే. బట్ ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ చేస్తారు. వై బికాజ్ పాన్ ఇండియా సినిమా ఇది. పైగా రాజమౌళి గారే తెలుగులో రిలీజ్ చేశారంటే ఇక ఆలియా భట్ గురించి అంటే తర్వాత సంగతిలే, అది వేరే వ్యవహారం. మళ్ళీ ఇప్పుడు చరణ్ని ఎలా అయితే నిలబెట్టారో చిరంజీవి గారికి కూడా బాలీవుడ్లో ఒక గ్రాండ్ ఇదనేది ఒకటి ఉంటే తర్వాత ఈయన సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో మంచి మార్కెట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఆ గ్రాండ్ అనేది ఈ బ్రహ్మాస్త్ర ఉపయోగపడుతుందేమో ఆ చిన్నగా అని చెప్పేసి అనుకుంటున్నారు. అంతకుమించి ఇంకేం లేదు. ఏదేమైనా బ్రహ్మాస్త్రలో చిరంజీవి గారు అంటే అసలు క్రేజ్ బాగా అంటే ఈ చిరంజీవి గారికి ఎన్ని సినిమాలు ఉన్నాయి అది ఒప్పుకుంటారా అనేది కాదు, అది జస్ట్ పార్టే కాబట్టి 2 వారాల్లో వాళ్ళు షూట్ చేసేసి ఈయన ఒక 2 వారాలు టైం ఇచ్చేస్తే. అండ్ మేబీ అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈయన ఉంటే బాగుండు అనుకున్నారనేసి టాక్ వచ్చింది. సో మంచి విషయం ఇది, నాకైతే నచ్చింది.
ఇప్పుడు కథ ఎలా ఉండబోతుంది? దట్టు చిరంజీవి గారు ఇలాంటి కథలకి చాలా వరకు వాయిస్ ఇవ్వడం మనం చూసాం. ఓకే, అండ్ అంజీ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకు. అంజీలో చిరంజీవి గారిని చూస్తే అది కూడా ఒక అస్త్రం టైప్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ శంఖం కోసము చాలా కష్టపడ్డాడు, ఇందులో కూడా అస్త్రాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టాలు ఉంటాయి. అంటే లైక్ యాక్షన్ పరంగా చూసుకుంటే కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. అండ్ అలాగే ఆల్రెడీ పౌరాణిక సినిమాలు ఇప్పుడు శ్రీ మంజునాథ లాంటి సినిమాలు చేశాడు, ఆయనకి ఇష్టం అలాంటివి చేయడం, కాకపోతే రావు అంతవి చేయలేదు. యాక్చువల్గా ఆపద్ బాంధవుడిలో శివుడు పాత్ర వేసినప్పుడు, లేకపోతే మంజునాథలో శివుడు పాత్ర వేసినప్పుడు చిరంజీవి గారిని ఎట్లా తీసుకోవడం కష్టమే అనుకుని ఉండొచ్చు. బట్ మనం సిల్వర్ స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం యాప్ట్ అయ్యారు. అంటే అప్పట్లో రామారావు గారు ఎట్లాగా రాముడు పాత్ర వేస్తే రాముడిగా, కృష్ణుడు పాత్ర వేస్తే కృష్ణుడిగా ఎలా ఒదిగిపోయారో, శివుడు పాత్ర అంతే ఒదిగిపోయారు చిరంజీవి గారు. అది కూడా ఇటువంటి క్యారెక్టర్స్కి ప్లస్ అనుకోవచ్చు కదా. అవును, అండ్ ఇతనికి ఏ టైపు అస్త్రం ఇస్తారనేది కొంచెం ఆడియన్స్ బాగా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. అంటే ఈ అస్త్రావర్స్లో ఒక్కొక్కరితో ఒకటి ఉంది కదా, ఈవెన్ చిన్న పిల్లోడు కూడా ఒక అస్త్రం ఇచ్చారు వాళ్ళ దాంట్లో, బాగుంటుంది. దీన్ని ఎన్ని రకాల కథలన్నా తీసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో ప్రభాస్ గారిని అందరినీ పెట్టుకోవచ్చు దీంట్లో. అస్త్రావర్స్ ఒక యూనివర్స్ క్రియేట్ చేశారు వీళ్ళు. వీళ్ళకి కథ దొరికింది, ఆ అస్త్రాన్ని దక్కించుకోవడానికి ఎట్లా విలన్ ఉంటారు, కాపాడుకోవడానికి హీరోలు ఉంటారు. ఈ డ్రామాని బేస్ చేసుకొని ఇంకా పార్ట్ 2లు 3లు 4లు వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక మేజర్ ఇంపార్టెంట్గా ఒక మంచి ముగ్గురు బలమైన హీరోలను పెట్టి కథలు నడుపుకుంటూ ఉంటారు. ఇది బ్రహ్మాస్త్ర మంచి సెట్ అయింది, నాకైతే నచ్చింది. పైగా ఇప్పుడు మనకి అంటే మన వైపు చిరంజీవి గారు వెళుతున్నారు అనే వార్త వస్తున్న నేపథ్యంలో ఎలా చూపించబోతున్నారు, ఎలా ఉండబోతుంది, ఏ మాత్రం తగ్గినా మన వాళ్ళు ఒప్పుకోరు. తగ్గే విషయం ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు నాగార్జున గారి పాత్ర నిడివి కూడా తక్కువేగా. అవును, బట్ ఆయన క్యారెక్టర్ చనిపోయింది. అదే అప్పుడు కొంచెం ఈవెన్ షారుఖ్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ చనిపోయినట్టే, చనిపోయింది. అంటే దూకేసాడు అక్కడ నుంచి పట్టుకొని. సో చనిపోతే యాక్సెప్ట్ చేయరేమో జనాలు. అండ్ లుక్ కూడా మనకి ఇంపార్టెంటే, ఎలా చూపించబోతుంది. అప్పుడు నాగార్జున గారి లుక్ సంబంధించి కూడా కొంచెం అటు ఇటుగా అనుకున్నారు, కొంతమందికి ఎక్కలేదు ఆ లుక్. సో మరి చిరంజీవి గారి లుక్ ఎలా ఉండబోతుంది, ఎటువంటి అస్త్రాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అని. అదే ఎటువంటి అస్త్రం ఇచ్చేది ఇంకా యూనిట్ వాళ్ళు చెప్పారు. అంటే అదే సస్పెన్స్ కదా, వాళ్ళు లాస్ట్ వరకు ఎందుకు రివీల్ చేస్తారు. సో ఆయన ఉన్నాడు అనేది మాత్రం మంచి న్యూస్. ఏదేమైనా అది హిట్ అవ్వాలని, అంటే నాకు తెలిసి ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఆయన మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత కలెక్షన్స్ అక్కడ రావు కదా బేసిక్గా. సో దాని నెక్స్ట్ వచ్చే ఆయన సినిమాలకి ఆ మార్కెట్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ వేయడానికి ట్రై చేసుకుంటారు. థ్యాంక్ యూ.